ఇంత జుట్టు పుష్టిగా ఉన్నారండి. ఏమిటయ్యా చెబుతావు? అలా గడ్డాలు ఎదుగుల జుట్టుతో పుష్టిగా చాలా మంది తిరుపతి మొక్కున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ దొంగలను పట్టుకోమంటావా? అదేం కుదరదయ్యా. వాడి ఫోటో కావాలి, ఫోటో. వాడు వస్తాడని కలగన్నావండి ఫోటో తీయించడానికి. నెక్స్ట్ మీ సంగతి ఏమిటయ్యా? కడప దగ్గర మా బంధువులు ఉన్నారండి. ఉండని. అది కాదండి, మీ బంధువులు ఎక్కడుంటే మాకేమిటయ్యా? నా మాట వినండి. వాళ్ళకు 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండి నేను మా తమ్ముడు కలిసి తీసుకెళ్తున్నామండి. తీసుకెళ్ళండి. ఎవరు వద్దన్నారు? అయ్యో రామా, అప్పుడే కదండి దొంగ వచ్చి కత్తి చూపించాడు. ఏమయ్యా, దొంగొచ్చి కత్తి చూపించక మెళ్ళో పూలమాల వేస్తాటయ్యా? ఆ సంగతి మాకు తెలుసులేండి. ఏమిటయ్యా తెలుసు? మీరు వెళ్లాల్సిన ఊరికి రైళ్లు ఉన్నాయా? బస్సులు ఉన్నాయా? మరి ఎందుకయ్యా నడిచి వెళ్ళారు? ₹1 ఖర్చు అవుతుందేనగా. ఇప్పుడు 15,000 రూపాయలు పోయాయి. ఏం చేయగలిగారు? మేము బస్సులో పోయింది కదండి. దొంగాడు అడ్డం రాగానే డ్రైవర్ బస్సు ఆపాడు. వాడు అని కేకలేసేటప్పటికి అందరూ దొంగ దొంగ అని పరిగెత్తిపోయినారు. వాడు అందరిది డబ్బు నగలు తీసి పారిపోయాడండి. నాది 25,000 కటికి రొక్కం అండి. ఏమండి, 25,000 రూపాయలు చేతిలో పట్టుకెళ్ళకపోతే బ్యాంకులో వేసి డ్రాఫ్ట్ పట్టుకెళ్ళొచ్చు కదండి. మరి బ్యాంకులు ఎందుకున్నాయి? మీ సౌకర్యం కోసమే కదా. మరి పోలీస్ స్టేషన్ ఎందుకున్నాయండి? ఉంటే చెప్పులు ఉన్నాయని ముళ్ళ మీద నడుస్తావటండి. మరి చెప్పులు ఎందుకండి? అయితే ముళ్ళెందుకండి? ఇదిగో చూడండి, చెప్పులున్నంత కాలం ముళ్ళుంటాయి, ముళ్ళున్నంత కాలం చెప్పులు ఉండాలి, అంతే. అయితే దొంగలున్నంతకాలం పోలీసులు ఉంటారు, పోలీసులున్నంతకాలం పోలీస్ స్టేషన్ ఉంటాయండి? ఉంటాయా? ఏమిటయ్యా, ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఏం చేయడానికి ఉన్నాయి? ఏం చెయ్యాలి? పోలీసులు మనుషులేనయ్యా. దొంగలు కూడా మనుషులేనండి. చూడండి, మీలాంటి జనం ఉన్నంత కాలం దొంగలుంటారు, దొంగలున్నంతకాలం మేముంటాం. మీ డ్యూటీ రిపోర్ట్ ఇవ్వడం, మా డ్యూటీ పట్టుకోవడం. పట్టుకుంటాం. వాడు ఎక్కడున్నా సరే పట్టుకుంటాం, ఎలాగైనా సరే పట్టుకుంటాం. రాముడు, రే రాము, ఎక్కడికి పోయావురా? అబ్బో, కుక్క ఉరుగుతుందే. రాజా, 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 వాడు మనవాడురా. దేవుడు గుళ్ళో పూజారిలా ఈ కుక్క ఎక్కడదిరా? ఏ జన్మ సంబంధం? మొన్న నిద్రలేచేసరికి పాదాల ముందు పడుకునుంది. సరేలే అని దీన్ని చారదీశాన్రా. ఎందుకు? తిండి తండక తన్ని తరివే. వీడెవడనుకున్నావు? మన పాపాన్ని పంచుకుంటూ మన పాపను పెంచుతున్న నేస్తంరా, నా ప్రాణమిత్రుడు పానకాలు. ఈ లోకంలో నువ్వు ఈ పానకాలేరా నాకు నిజమైన స్నేహితుడు. నేను ఈ కుక్క సమానమా? కాదురా, విశ్వాసంలో నీ తర్వాత ఇదేరా పానకాలు. ఇన్నాళ్ళు తిండి పెట్టిన వాళ్ళకి ఏగనామం పెట్టి ఇప్పుడు నిన్ను పట్టిస్తూనే తెలుస్తుందిరా దాని విశ్వాసం. రావుడు, ఇది పోలీసు కుక్కేమోరా, నిన్ను నన్ను ఏకంగా పట్టించేస్తుంది. నీకు పర్వాలేదు, నేను పుణ్యానికి పోయి నరకంలో పడతాను. జాగ్రత్తరా బాబు. భయపడకురా, అన్ని భారాలు నేరాలు నా నెత్తిన వేసుకుంటాను. నీ మీద ఈగను కూడా అవ్వాలనివ్వను. ఇక నేనంటావా? పోలీసులకు పట్టుబడమే మంచిదనుకుంటున్నాను. ఇంకెన్నాళ్ళు ఈ బాధలు పడలేనురా పానకాలు. తల్లికి తిండి పెట్టడం ఊరికి ఉపకారమా? నీ బిడ్డ కోసం నువ్వు పాటుపట్టడం నీకు బాధగా ఉందా? అయితే ఏ సంబంధం లేని నేనేమనుకోవాలరా? నీ కోసం కొండలు కొనలు తిరిగి పులి నోట్లోనో పోలీస్ చేతుల్లోనో ఎక్కడ పడతానో దేవుడా అని క్షణక్షణం ఏడుస్తూ బంగారాన్ని మారుస్తూ అదంతా ఎక్కడదంటారేమోనని జాకుపాటు టిక్కెట్లు కొని లోకాన్ని ఏమారుస్తూ ఇన్ని అవస్థలు పడుతుంటే నీకేం తెలుసురా? నా బాధలు నాకుంటాయి. పానకాలు, ఏమిట్రా ఈ అన్యాయం? ఇంత సొమ్ము నీ దగ్గర ఉంచుకుని ఇన్ని అవస్థలు ఎందుకు పడుతున్నావురా? అమ్మమ్మమ్మ, అది నీ సొమ్ము, స్నేహితుడి సొమ్ము, ఆడపిల్ల సొమ్ము. అంగట్లోకి జారనిస్తానా నేను? పాపం, మహాపాపం. ఏ తంటాలు పడితేనే నీ కూతురికి పొలం కొన్నాను, మేడ కొన్నాను, కారు కొన్నాను. అదే నాకు చాలా తృప్తి. పానకాలు, నువ్వెంత మంచివాడురా. నీ విగ్రహం నిలువెత్తును చేయించి నిత్యం పూజించాలరా పానకాలు. అయ్యయ్యో, ఆ పని మాత్రం వద్దురా తండ్రి. ఇప్పుడు ప్రతివాడికి విగ్రహం చేయించి వాడి పరువు కాస్తా పోయింది. పరువుల కోసం పాటుపడే నన్ను వాళ్లతో పాటు చెయ్యొద్దురా.
అవును, నీకు ఈ లోకంతో పోలికే లేదురా. ఇక నా పాపాలన్నిటినీ నువ్వు పుణ్యంగా మార్చుకున్నావురా పానకాలు. అది నీ అదృష్టంరా. నేనొక పాపిని. నా దురాగతాలే క్షణం క్షణం నా గుండెని పిండేస్తున్నా. ఇంకెన్నాళ్ళో బ్రతకను. ఇన్నాళ్ళు ఏ బిడ్డ కోసమైతే ఇన్ని పాపాలు చేశాను, ఆ పాపను నేను చచ్చేలోపు ఒక్కసారైనా చూస్తానో లేదో భగవంతుడా. పానకాలు ఏది? ఉమ్. పాప ఫోటో తీసుకురమ్మన్నానే, తీసుకొచ్చావా? ఏది? ఇలా ఇవ్వు. అయ్యో కర్మ, నా పెళ్ళాం ఒక పిచ్చి ముద్దు. పెళ్లి కాకముందే ఫోటో తీయిస్తే ఆయు క్షీణమని అడ్డం పడుతుందే. నీ కూతురంటే అంత ప్రేమ, ఏం చెయ్యను? ఏమిట్రా పానకాలు, ఇన్నేళ్లుగా పాపను ఒక్కసారి చూస్తానన్నాను, నిన్నే తీసుకొచ్చి చూపించమన్నాను, కానీ నువ్వు కుదరదన్నావు. నాకు నా బిడ్డకి మధ్య కొండలా పోలీసు భయం అడ్డుందంటున్నా. ఇదంతా నా ప్రారంధం. నాకున్న ఈ చిన్న కోరిక కూడా పెద్ద పెద్ద ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమో. ఇదంతా నా కర్మ, కర్మ, కర్మ. రావుడు, నువ్వేం బాధపడకురా. అది ఇంకెన్నాళ్ళురా, అమ్మాయి పెళ్లి కుదిరిదిగా. అమ్మాయికి పెళ్ళ? నిజంగానా? నా పాపకు పెళ్ళ? అవునరా. రే పానకాలు, అమ్మాయి పెళ్లిడికి వచ్చిందా? నా చేతులతో గోరుముద్ర తిన నా పాప పెద్దదైంది. అమ్మా జ్యోతి, నా పాప, నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నా చేతులతో గోరుముద్దలు తిన్న నా చిట్టి తల్లి పెద్దదయిందా? పెళ్లిడికి వచ్చిందా? నా కూతురు జ్యోతి ఇప్పుడు చాలా ఎత్తయి ఉంటుంది కదరా పానకాలు. జ్యోతి వాళ్ళ అమ్మకంటే ఎత్తయి ఉంటుంది. పాపా, పాపా, పాపా. రావుడు, కూతురంటే నీకెంత ప్రేమరా. రావుడు, పెళ్లి కాగానే భార్యాభర్తల ఫోటో తీసుకొచ్చి నీకు చూపిస్తానుగా. ఏది మరి? రాని డబ్బు లేదురా, ఈసారి ఏమీ దొరకలేదు. రావుడు, ఒక పని చేసేటప్పుడు దీక్షగా చెయ్యాలి, పట్టుదలతో చేయాలి. దొరకలేదంటే ఎలారా? నన్ను చూడు, నిన్ను, నీవిచ్చే డబ్బును నమ్మి అమ్మాయికి పెద్దింటి సంబంధం మాట్లాడానే. నీ అల్లుడు ఇంజనీరు, నీ వియ్యంకుడు పెద్ద కాంట్రాక్టరు. సిమెంట్ కు బదులు ఇసుక కలిపి పెద్దవాళ్ల ముందు చేతులు నలిపి చేతావాత సంపాదించాడురా. నీ అల్లుడు చాలా గొప్పవాడురా. పెళ్లి కట్నం 50,000 ఇవ్వాలి, ఆ పైన ఖర్చులకి 25,000 ఇవ్వాలి. కాదంటావా? అమ్మాయి మేడ, పొలము, కారు అమ్మాలి. అవన్నీ లేవంటే అసలు వాళ్ళు పెళ్లికే ఒప్పుకోర్రా. పానకాలు, నువ్వు నా స్నేహితుడు అయ్యుండి అలా మాత్రం మాట్లాడుకురా. డబ్బెంతైనా తీసుకొస్తాను, ఎలాగైనా తీసుకొస్తాను రా పానకాలు. ఏం తెస్తావో ఏమో. పెళ్ళంటే మాటలు కాదు, పూర్వం యజ్ఞం చేసినంత, ఈ రోజుల్లో ఎలక్షన్ లో పోటీ చేసినంత. లేదు, నువ్వు అలా అనకు. డబ్బు ఎలాగైనా తెస్తాను. నా చిట్టి తల్లి పెళ్లి బ్రహ్మాండంగా చేయి. డబ్బుకి ఏమాత్రం వెనకాడకు. వెళ్ళు. అలాగే చూసుకుంటాను. నీ పని నువ్వు గాని.